కార్యక్రమానికి గౌరవ అతిథి జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, మాజీ డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి గారిని సభని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. సభకు నమస్కారం. రక్షణ రంగంలో హైదరాబాద్ ఇంపార్టెంట్ ప్లేస్, ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తుంది. రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఎన్నో సంస్థలు ఈరోజు దాదాపు ఒక 10 పైగా డిఆర్డీఓ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, 3 బీడీఓ సంస్థలు ఉన్నాయి ఇక్కడ. అలానే చాలా ఆర్మీ యూనిట్లు ఉన్నాయి. తర్వాత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించిన స్కూల్ ఉంది, ట్రైనింగ్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు నేను ఇంకొక విషయం ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మొత్తం దేశంలో మొత్తం చూస్తే రక్షణ రంగంలో పనిచేసేటువంటి ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఏమన్నా చూస్తే దాదాపు 50% పైగా హైదరాబాద్లోనే ఉన్నారని చెప్పి మనం ఈరోజు ఖచ్చితంగా చెప్పదు. మొత్తం దేశం మొత్తం తీసుకుంటే హైదరాబాద్లో అంత పరిస్థితి. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. డిఆర్డీఓ సంస్థకి చైర్మన్గా, సెక్రటరీ ఆర్ఎండ్గా వచ్చినటువంటి వాళ్ళతో చూస్తే సగం మందిగా ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే. మొత్తం దేశం మొత్తంలో ఇప్పటివరకు వచ్చినటువంటి వాళ్ళందరూ చూస్తే మనం సూర్యభగవంత గారి దగ్గర నుంచి, అరుణాచలం గారి దగ్గర నుంచి, అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి, సరస్వతి గారి దగ్గర నుంచి, అవినాష్ చంద్ర గారి దగ్గర నుంచి, నేను కానీ, దాని తర్వాత ఇప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి కామత్ గారు కానీ, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ ఏరియా నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. సో ఇంతమందిని ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి ఒక ఎకో సిస్టమ్ ఇక్కడ ఉంది. అంటే అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రయోగశాలలు, పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇందరగానే మన డిఆర్డీఎల్ డైరెక్టర్ అంకితరాజు చెప్పారు, ఎన్నో ఇక్కడి నుంచి తయారయ్యాయి. ఎన్ని తయారయ్యాయంటే రకరకాల వ్యవస్థలు ఇక్కడి నుంచి తయారయ్యాయి. అది మెటీరియల్స్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ దగ్గర నుంచి, మిసైల్స్ దగ్గర నుంచి, లేజర్ సంబంధించిన విషయాల దగ్గర నుంచి మనం ఇలా చూసుకుంటే ఎన్నో ఇక్కడి నుంచి తయారయ్యి దేశానికి మనం అందించడం జరిగింది. ఈరోజు రక్షణ రంగంలో అన్నిటికంటే ముఖ్యంగా మనం భారతదేశం చాలా బలీయంగా ఉందని చెప్పుకునేటువంటి ఏంటి, మిసైల్స్ అని అందరూ చెప్తుంటారు. ఆ మిసైల్స్ యొక్క కేంద్రం, మిసైల్స్ని తయారు చేసేటువంటి మొత్తం కూడా హైదరాబాద్. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎవరు చెప్పినా కూడా దేంట్లో మనం వెరీ వెరీ స్ట్రాంగ్ అని ఎవరన్నా అంటే ఫస్ట్ వచ్చి చెప్పేటువంటిది మిసైల్స్. మొత్తం మిసైల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో రకరకాల ప్రపంచంలో ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి దేశాలు, ఉన్నత శిఖరాలను అందించినటువంటి దేశాలతో పోటీగా పడుతూ ఉండేటువంటి మిసైల్స్ అన్నీ మనం తయారు చేయగలిగాం ఇక్కడ. అది పృథ్వీ, లేకుంటే ధనుష్, అగ్ని, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని ప్రైమ్, ఇలా ఎన్నో మిసైల్స్. అక్కడి నుంచి చూస్తే ఆకాష్ ఎన్జీ, ఆకాష్ ప్రైమ్, దాని తర్వాత అస్త్ర మార్క్ 1, అస్త్ర మార్క్ 2, దాని తర్వాత నాగ్, హెలీనా, ఎంపీఏటీజీఎం, లేకపోతే ఈరోజు మొన్ననే ప్రయోగించినట్టు ప్రళయ్ అనేటువంటి మిసైల్. దాని తర్వాత చూస్తే బెలాస్టిక్ మిసైల్, డిఫెన్స్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి మిసైల్స్ ఏదైతే ఉన్నాయో, వేరే దేశాల నుంచి మన మీదకి వచ్చేటువంటి ఒక మిసైల్ని మధ్యలోనే అడ్డుకునేటువంటి వ్యవస్థ ప్రపంచంలో 4 దేశాల్లోనే ఉంది. ఆ 4 దేశాల్లో భారతదేశం ఒకటి. బ్రహ్మోస్ క్షిపణి, ఇప్పుడే అంకితరాజు గారు చెప్పారు, అంత అద్భుతంగా ఆపరేషన్ సింధూర్లో పనిచేసిందో అది మనం రష్యాతో కలిసి ఇక్కడ తయారు చేసుకున్నటువంటి ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నటువంటి ఏకైక సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ ఏదైనా ఉంటే అది బ్రహ్మోస్ ఒకటే. అది మనం ఇక్కడ తయారైంది. ప్రపంచంలో ఇప్పటికీ అది ఒకటే. ద ఓన్లీ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బ్రహ్మోస్, దట్ ఈజ్ మేడ్ హియర్. అట్లనే భారతదేశం ఒక శాటిలైట్ని ధ్వంసం చేయగలిగేటువంటి ఒక క్షిపణిని తయారు చేసింది. అది ఇక్కడ హైదరాబాద్లో తయారైంది. ఈ క్షిపణిని తయారు చేసుకునేటువంటి 4 దేశాల్లో భారతదేశం ఒకటి. అమెరికా, రష్యా, చైనా తర్వాత భారతదేశం ఒకటి. ఇట్లాంటి ఎన్నో వ్యవస్థలు మనం తయారు చేసుకున్నటువంటి వ్యవస్థ ఈరోజు. సో భారతదేశం యొక్క మొత్తం రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి వాటితో తయారై, దీనివల్ల భారతదేశం ఈరోజు ఎలా అయిందంటే, ఈరోజు భారత సైన్యంలో ఉండేటువంటి మొత్తం ఎక్విప్మెంట్లో ఇదివరకు ఒక 15-20 సంవత్సరాల క్రితం భారతదేశంలో స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్ యొక్క శాతం 30-35% ఉండేది. ఈరోజు ఆ శాతం
65% మనం తయారయ్యాం. భారతదేశంలో మనం స్వయంగా తయారు చేసుకునే ఎక్విప్మెంట్ 65% అయింది. శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకుని వచ్చారు. ఇక్కడే తయారు చేయండి, బయట వాళ్ళు అయినా కూడా ఇక్కడ అమ్మాలంటే ఇక్కడ తయారు చేసి ఇక్కడ అమ్మండి మీరు. అది అయిన తర్వాత సెల్ఫ్ రిలయన్స్ తీసుకుని రావాలి, ఆత్మనిర్భర్ భారత్ అంటే మనమే డిజైన్ చేసుకుని, మనం డెవలప్ చేసుకుని, మనమే ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి తయారు చేయడం జరిగింది. దాని తర్వాత ఏమి ఇచ్చారంటే మేక్ ఫర్ ద వరల్డ్ అంటే ఎక్స్పోర్ట్ చేయండి మీరు. ప్రపంచానికి మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలంటే దానివల్ల ఈరోజు 23,666 కోట్లు అయ్యాయి. దీన్ని 2028-29 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేప్పటికీ 50,000 కోట్లు తయారు చేయాలని చెప్పి అంచనాగా ఈరోజు పెట్టుకొని లక్ష్యంగా పెట్టుకుని ముందరకు జరగడం జరుగుతుంది. అంటే మనం ఇంకొక 10 సంవత్సరాల్లో భారతదేశం షుడ్ బి ఏ లీడింగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అనేటువంటిది ఒక లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా ఇంకొక ముఖ్యమైనటువంటిది ప్రధానమంత్రి గారు మాకు అందరికీ చెప్పి తీసుకుని వచ్చింది ఏంటంటే బ్రింగ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ఎ బిగ్ వే ఇంటూ ది డిఫెన్స్ ఇండస్ట్రీ. డిఆర్డిఓలో ఒక కొత్త స్కీమ్ తీసుకుని వచ్చారు, డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ అని, DCPP అని. దానివల్ల డెవలప్ చేసేటప్పుడే వాళ్ళు వచ్చి ప్రైవేట్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళ భాగస్వాములై వీళ్ళతో పాటు కలిసి కూర్చొని అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. దాంతో ఈరోజు దాదాపు 11 మిసైల్స్ క్షిపణుల్ని ప్రైవేట్ ఇండస్ట్రీ చేస్తున్నారు దేశంలో. మన ఫాస్ట్ గ్రోత్లు వెళ్ళి భారతదేశాన్ని ఒక సుసంపన్నమైనటువంటి దేశం, సురక్షితమైనటువంటి దేశంగా మనం తీసుకొని పోతారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మళ్ళా నిర్వహించినటువంటి 10TV వారికి ఈ కాఫీ టేబుల్ తీసుకునేందుకు వారిని మరొకసారి అభినందిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు.